జగన్ మీద పెట్టిన కేసులు తొందరగా దర్యాప్తు చేసి పడేస్తే అది ఉంటాయా ఊడతాయా అనేది తేలుతుంది. దాంట్లో కేసులు అనేకం, అంటే దాంట్లో నిందితులుగా పెట్టబడినటువంటి వాళ్ళకి అనేక మంది మీద కేసులు కోర్టులో కొట్టివేసిన సంఘటనలు ఉన్నాయి. అందులో బీపీ ఆచార్య విషయం మరొకసారి ఈ దఫా ఈడీ పెట్టిన కేసును కూడా కొట్టివేసినటువంటి పరిస్థితి. ఏంటయ్యా అంటే ఆయన మన లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఆంధ్రప్రదేశ్లో లేపాక్షి నాలెడ్జ్ హబ్కి ఇచ్చినటువంటి భూమితో పాటుగా ఏదైతే అప్పుడు 8,844 ఎకరాలు లేపాక్షి నాలెడ్జ్ హబ్కి ఇచ్చినటువంటి దానికి సంబంధించి అది తీసుకున్నటువంటి హిందూ ప్రాజెక్ట్స్ వాళ్ళు తీసుకెళ్ళి 70 కోట్ల రూపాయలు జగన్ సంస్థలో పెట్టుబడి పెట్టారు. ఇది ఎవరైతే ఈ ప్రధానమైనటువంటి బీపీ ఆచార్య అధికారిగా ఉండి ఆయన వల్లనే ఇదంతా జరిగింది అంటూ కేసు పెట్టారు. జగన్ లబ్ధిదారు, కారణం ఈయన అన్నటువంటిది. బీపీ ఆచార్య నేను రూల్ ప్రకారం క్యాబినెట్ నిర్ణయం చేసింది, అది నేను ఆచరణలో పెట్టాను, నాదేంటి తప్పు అని చెప్పి ప్రభుత్వాన్ని అడిగాడు. ప్రభుత్వం ఆయనది ఏ తప్పు లేదు, ఆయన విచారించడానికి వీల్లేదని సిబిఐకి అనుమతి ఇవ్వాల, ఈడీకి అనుమతి ఇవ్వాల. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటిది. అధికారులు తప్పేం లేదని తేల్చింది. క్యాబినెట్ తీర్మానాలు తప్పు లేదని కూడా అప్పుడే తేల్చింది. క్యాబినెట్ తీర్మానాలని దుర్వినియోగం చేయలేదని కూడా, అధికారులు దుర్వినియోగం చేయలేదు ఐఏఎస్లు ఐపీఎస్లని కూడా అప్పుడే తేల్చేసింది. దాంతో బీపీ ఆచార్యని విచారించడానికి అనుమతి ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. దాంతో అయినా కూడా కేసు పెట్టారు కాబట్టి ఆ కేసును కొట్టేయమంటూ ఆయన వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో ఈడీ విచారణని కొట్టివేస్తూ, ఈడీ ముందు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకో, ఆ అనుమతి ఇస్తే అప్పుడు నువ్వు కేసు పెట్టు, అప్పుడు ఈడీ వాళ్ళు ఏదన్నా వివరణ అడిగితే నువ్వు సమాధానం చెప్పండి పీపీ ఆచార్య చెప్పి. జగన్ కేసుల్లో ఇలాంటి ట్విస్టులు 100,000.